శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎప్పటిలానే మరింత వైభవంగా నిర్వహిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలారావు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను, టికెట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి ఆయన వివరించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నేడు శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 1.32 లక్షల మందికి ₹300 దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచగా ప్రతిరోజు 24,000 SSD టోకెన్లు కూడా కేటాయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో 40,000 మంది భక్తులు బస చేసే అవకాశం ఉందని, ఇంకా యాత్రికుల సౌకర్యార్థం 28 హాళ్లు, 670 వరకు లాకర్లు అందుబాటులో ఉండగా వీటిలో మరో 20,000 మంది భక్తులు బస చేయవచ్చు అని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని, అలాగే రోజు 1,00,000 మందికి పాలు అందిస్తామని తెలిపారు. గరుడ సేవ రోజున 24 గంటలు ఘాట్ రోడ్లను తెరిచి ఉంటుందని, నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 3,000 ట్రిప్పుల ద్వారా 3 లక్షల మందిని తిరుమలకు తరలించనున్నారు. శ్రీవారి చక్రస్నానం రోజున భక్తుల భద్రత కోసం గజయితకాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఆలయ 4 మాడవీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు.